నియోజకవర్గంలో జిల్లాలో అయితే 91,660 ఇళ్ళు టేకప్ చేయడం జరిగింది. అలాగే రూపాయలు గ్రాంట్, అలాగే 30,000 రూపాయలు మనకి ఎంజీఎన్ఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పట్టణ ప్రాంతంలో ఎంజీఎన్ఆర్ఎస్ పథకం వర్తించదు కాబట్టి అక్కడ నేరుగా ప్రభుత్వమే అదనంగా 30,000కి 4,747 ఇళ్ళు మనం మంజూరు చేశాము. దానికి రిజిస్ట్రేషన్స్ అన్ని 95% పూర్తి చేయడం జరిగింది. మ్యాపింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. జియో ట్యాగ్ కూడా అవుతుందండి. ఇంకా అయితే హౌసింగ్ సంబంధించి ఎక్కడ కూడా మాకు పెండింగ్ లేదు. ప్రతి సోమవారం రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు పడలేదు, నాకు పడిపోయి తీసుకోవడం అంటాను. అక్కడ మేము అప్డేట్ చేసిన నాకే పెడతాను. సచివాలయం స్పీక్ టు ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాబు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు? బిఎస్పురం ఇంజనీరింగ్ అసిస్టెంట్ 79 కట్టుకుంటామంటున్నా. బేస్మెంట్ వేసిన తర్వాత బిల్ పెడతాం. ఇంకా 70 మెంబర్స్ కడతాం అంటున్నా. వర్క్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు 32 మందికి బిల్ పెడితే రూఫ్ లెవెల్ వాళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్ 1100 crores yesterday itself. అర్థమైంది కదా? ఆ పెండింగ్ బిల్స్ కూడా రిజర్వ్ అయిపోతాయి. ఇంకా ఏమైనా అప్లోడ్ చేయాల్సి ఉంటే మీరు తక్షణమే అప్లోడ్ చేస్తారు. నేను అడుగుతూ ఒక నిమిషం సర్పంచ్ గారు, మై క్వశ్చన్ ఈజ్ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సెక్రటరీస్ కానీ, ఎంపీడీఓస్ అండ్ ఎంఆర్ఓస్ కానీ, మై ఇంటెన్షన్ ఆఫ్ కాలింగ్ అపాన్ యూ, మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడానికి కూడా నా ముఖ్య ఉద్దేశం, మీకు ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే అర్థమవుతుందా? ప్రధానంగా కన్ఫ్రంటేషన్ మాకు వస్తుంది. రాజకీయ నాయకులు ఈ గ్రామంలో తిరిగే మాకు సర్పంచ్కి, ఎంపీటీసీలు, బాబు నాకు ఇల్లు మంజూరు చేయించలేదు అని ప్రజలు వాళ్ళు చెప్తారు. వాళ్ళు వచ్చి మీకు చెప్తారు, మీరేంటి రొటీన్గా మేము ఆన్లైన్లో పెట్టాము ఇంకా అవ్వలేదని ఒక మాటతో తేల్చేస్తారు. దానికి ఇంకెవరు సమాధానం చెప్పలేదు. అది కాదు పాయింట్. నిజంగా మీరు పెట్టారా లేదా, పెడితే ఏ స్థాయిలో ఈ సమస్య ఉందన్నటువంటి దాన్ని మీరు అలాగే లైనపో గ్రామాలు సంతమమ్మ సెక్రటరీ ఏంటి అచ్యుత్ సార్ నాకు అర్థమవుతుంది. చెప్పామా ఎవరైనా మీకు చెప్పామా పెన్షన్ ఆపేయని చెప్పామా, రేషన్ కార్డు డిస్బర్స్ చేద్దాం మీకు చెప్పామా? ప్రభుత్వం మొదటి రోజు నుంచి చెప్తుంది ఇది వాలంటరీ ప్రాసెస్, ఇది ప్యూర్లీ వాలంటరీ. మీరు అవగాహన చేయండి. అవసరం ఉన్నవాడు, ఇది మంచిది అనుకునేవాడు ముందుకు వస్తాడు. అవగాహన చేయడం ద్వారా, ప్రజలు చైతన్యవంతం చేయడం ద్వారా ప్రజలకు ఒక మంచి ఆస్తి ఇవ్వాలని ఓటీఎస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. దాని గురించి మాట్లాడదాం. ముందు హౌసింగ్ సంబంధించి ఇప్పుడు కోర్ట్ హ్యాండిల్స్ లేవు, గవర్నమెంట్ నుంచి అలాంటి హ్యాండిల్స్ లేవు. బిల్స్ విల్ బి డిసిపేటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు బిల్ అప్లోడ్ చేస్తే బిల్ పడుతుంది బెనిఫిషరీ. కాబట్టి మరొకసారి ఆల్ ది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ బాబు చేతులెత్తండి ఒకసారి. కేవలం బయట ఉన్నారా మీ వాళ్ళు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ దయచేసి మళ్ళీ మీ యథావిధిగా మీ హౌసింగ్ కాగితాలు బయటకు తీయడం. ఇందులో ఎన్ని ఇళ్ళు మనం మంజూరు చేస్తాం, ఇప్పటి వరకు ఎన్ని బేస్మెంట్ లెవెల్ వరకు ఉన్నాయి, ఎగో బేస్మెంట్ లెవెల్ ఏమున్నాయి, రూఫ్ లెవెల్ ఏమున్నాయి, బేస్మెంట్ లెవెల్ అయిన వాటికి ఏం బిల్లు పెట్టాం, ఎవరికి బిల్లులు వచ్చాయి, ఇంకా ఎంతమందికి రాలేదని తీసుకోవడం. మీ సర్పంచ్, మీ ఎంపీటీసీలకి పిలవండి. రేపు ఎప్పుడు మీ సెక్రటరీ పిలిచి ఆహ్వానించి, సార్ ఇది మన పంచాయతీలో హౌసింగ్ స్టాటస్, మనం ఇల్లు ఇచ్చాము, ఇందులో 50 మంది ఇంకా మొదలు పెట్టలేదు, 30 మంది మొదలు పెట్టారు, 20 మంది బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయితే బిల్స్ పెట్టాం, 15 మంది బిల్స్ వచ్చాయి. సో ఎవరెవరు మొదలు పెట్టలేదో వాళ్ళ దగ్గరికి మళ్ళీ మీరు మీ టీం, మీ సెక్రటరీ టీం, మీ వాలంటీర్ టీం, మీ ప్రజాప్రతినిధుల టీం వెళ్ళి మీరు ఎందుకు మొదలు పెట్టండి బిల్స్ పడుతున్నాయనేటువంటి మొబిలైజ్ చేసి ప్రతి పేదవాడు కూడా మన హయాంలో ఇల్లు కట్టుకునే విధంగా మనం కార్యాచరణ చేయాలి.
దీనికి ఐ రిక్వెస్ట్ ది ఎంపీడీఓస్ అండ్ ఎంఆర్ఓస్, మీరు దయచేసి మరొకసారి నేను వీళ్ళందరికీ బ్రష్అప్ చేస్తాను. ఏదో కోర్టు ఆడుతుంది కదా అని చెప్పి మనం దాన్ని అలాగే కొంత స్లోగా ఉన్నాం. అయిపోయింది, కోర్టు గొడవలు అయిపోయింది. ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు అనుకున్నటువంటి 30 లక్షల ఇల్లు మనం కట్టి తీరాల్సింది, కట్టించాల్సింది. కట్టించడానికి మనం అవగాహన చేయాలి, మోటివేట్ చేయాలి, చైతన్యం చేయాలి. మనం అలా ఇంట్లో ఉండిపోతే మీరు 10 మంది ఉన్నారు, మీరు చక్కగా 1 గంట 2 గంటలు పని ఉంటుంది రోజంతా, మిగిలిన రోజంతా ఖాళీగా కూర్చోవడం, కబుర్లు చెప్పుకుంటారు. దాని నుంచి మనం బయటపడదామా? మళ్ళీ మనం రీజనరేట్ అవుదామా లేదా? గట్టిగా సెక్రటరీ గట్టిగా రేపు దయచేసి మీ సెక్రటేరియట్స్లో మీ సర్పంచ్ని, మీ ఎంపీటీసీని, కన్సర్న్ మీ వార్డు మెంబర్స్ని గౌరవంగా ముందు ఆహ్వానించి ఇదిగో ఇలాంటి ఒక రిపోర్ట్, ఒక ప్రింట్అవుట్ తీయండి. హౌసింగ్ రిపోర్ట్ ఒకటి, ఓటీఎస్ రిపోర్ట్ ఒకటి. మీకు ఏ దశలో ప్రాబ్లం ఉందో మీకు తెలుస్తుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ దశలో ప్రాబ్లం ఉంటే మీరు చెప్పండి సార్, ఇది ఇంకా నేను చేయలేదు, నేను చేసి పెడతాను సార్, నాకు 1 గంట టైం ఇవ్వండి, 1 పూట టైం ఇవ్వండి, నేను అన్నీ అప్లోడ్ చేస్తాను, నాది ప్రాబ్లం కాదు. హౌసింగ్ జేఈ దగ్గర ఆయన లాగిన్లో ఉన్నాయనుకోండి, ఇదిగో ఇన్ని హౌసింగ్ జేఈ దగ్గర ఉన్నాయి. ఎస్, మీ ఎంపీపీలు ఉన్నారు, మీ జడ్పీటీసీలు ఉన్నారు, మీ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, వస్తారా? మీ హౌసింగ్ జేఈ పట్టుకొని మీ పంచాయతీ తీసుకొని వస్తారు, కూర్చోబెడతారు, మళ్ళీ సమావేశం పెడతారు. ఏమైనా జేఈ నీకేంటి, నువ్వు అప్లోడ్ చేయి, నీకేంటి మీ స్కీమ్ అంటే ఇష్టం లేదా, మీ వ్యాపారాలకు ఇల్లు కట్టకూడదు అనుకుంటున్నావు అన్నటువంటిది ప్రశ్నిస్తారు. ఆయన దాటి డీ దగ్గర ఉన్నాయనుకోండి, నాకు చెప్పండి. మీ ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి కూడా నేను డీ పంపిస్తాను. డీ గారు వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, మీరు స్పీడప్ చేయాలి. ఈ వేదిక మీరు నిలబెట్టి అడుగుతున్నాము అంటే మీరు అర్థం చేసుకోవాలి. వీఆర్ నాట్ ఎ కిడ్. మీరు స్కీమ్ని మరింత ఉత్సాహంగా మీరు దీన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇప్పటికే 1-2 సార్లు మీకు చెప్పడం కూడా జరిగింది. పీడీ గారు మీతో మీ దృష్టిలో కూడా తీసుకొచ్చు. దయచేసి ఈ ప్రాసెస్లో ఎక్కడైనా కానీ ల్యాండ్ కనిపించినా, స్లాబ్స్ కనిపించినా, ల్యాండ్ స్కీమ్ ఉన్నా, నేను మరి ప్రజలచే తీసుకోబడినటువంటి ప్రతినిధులు కాబట్టి నా మార్కెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, నా యాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని యాక్టివ్గా తిరగండి, షెడ్యూల్ వేసుకోండి. ప్రతిరోజు కనీసం 2 మండలాల్లో మీరు కనిపించేట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ ఒక 1 or 2 hours ఒక మండలం, బిఫోర్ లంచ్ ఇంకొక మండలం, ఆఫ్టర్ లంచ్ ఇంకొక మండలం పెట్టుకోవడం, ఈవినింగ్ ఎంటైర్ డేటా అప్లోడ్ చేసి మళ్ళీ సేమ్ ఒక 2 hours ఒక మండలం, ఒక 2 hours ఒక మండలం, ఒక 2 hours ఒక మండలం పెట్టుకోవడం, సాయంత్రం పూట డేటా అప్లోడ్ చేయండి. ఎవ్రీడేలో నేను అప్లోడ్ చేసినటువంటి డేటా ఇది. మీరు బిల్స్ శాంక్షన్ అయిపోతే మీరు మీ బెనిఫిషియరీ కమ్యూనికేట్ చేయాలనుకున్న డేటా మీ ఎంఆర్ఓని, ఎంపీడీఓని కొద్దిగా దృష్టి పెట్టి మీరు మాట్లాడుతున్నాడు హౌసింగ్ వాళ్ళు. మీరు ఎందుకు మాట్లాడరు? ఒక ఎంఆర్ఓ హౌసింగ్ పీపుల్తో మాట్లాడి నేను చూడలేదు ఇంతవరకు. మీ మట్టుకు ఏదో నాకు అయిపోయింది, హౌసింగ్ పట్టాలి, మా గొడవ తేలిపోయిందని వదిలించారండి. అడగండి. ఇంకా వాళ్ళని ఎల్పీసీ ఇవ్వలేదని చెప్పి ఏదో చెప్తారు వాళ్ళు. ఎల్పీసీలు లేవండి మేము ఎలా పెడతాం అంటే ఆయన ఎల్పీసీలు ఇవ్వలేక ఎల్పీసీకి సంబంధించి ఏ పంచాయతీలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? చేయలేదు. వసతిపూర్తి నగరపల్లి తర్లాకోట పలాస మండలం మధుగారు గాబరం అయిపోతుంది. ఒకసారి మధుపత్తులో ఎల్పీసీ స్నానం చేయలేదు, గాబరం అయిపోతుంది. బాబు దయచేసి నిశ్శబ్దం, దయచేసి నవ్వులాట కాదు. పెదవంక నగరపల్లి, అదే పెదవంక పంచాయతీ, బాతుకోలు పంచాయతీ, బాతుకోలు పంచాయతీ, మెట్టూరు, అదే అక్కుపల్లి, మత్స్య మండలం ఎల్పీసీ, హంసరాలి, నగరపుట్టి,
రిక్వెస్ట్ సార్. మా ఎంఆర్ఓ గారు అన్ని పట్టాలు ఇచ్చేసారు సార్. ఇండియన్ ఎస్టేట్స్ ఇచ్చేసారు సార్. పట్టా ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఒకటి మిస్ అయినా మా ఇండియన్ ఎస్టేట్ చేస్తే బాబు ఒక నిమిషం. వాట్ ఐ అండర్స్టూడ్, మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మీకు అర్థం అవ్వాల్సిన విషయం, జనరల్గా మన ఆఫీస్లో కూర్చుంటే ఒకడు వస్తాడు, సార్ మా by and large what I understood, సార్ మా ఎంఆర్ఓ గారు పట్టాలు ఇవ్వట్లేదు సార్, అదేదో పెద్ద జాతీయ సమస్యలాగా చాలా మీరు పెద్ద మౌన్ చేస్తారు. ఇక్కడ పిలిచాం, ఎక్కడెక్కడ మీకు పట్టాలు ఇవ్వలేదు చెప్పండి అంటే ఎవరు కూడా చేయట్లేదు. అంటే దాని అర్థం దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ ఎఫెక్టివ్. కన్సర్న్ సర్పంచ్ అండ్ ఎంపీటీసీస్, కన్సర్న్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, బిఆర్ఓస్, దే మస్ట్ యాక్ట్ ప్రాపర్లీ. మీకు మీరు ప్రాపర్గా మీరు సో ఇక్కడైతే ఆ ల్యాండ్ అనేది పెట్టగా వస్తున్నాను. ఒక్కొక్కటి ఎల్పిసి కాకుండా అడిగితే సార్ ఇది ఎంఆర్ఓకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, ఇది ఈవెన్ ఇఫ్ దే గివ్ ద పట్టాస్ వీ డోంట్ మైండ్, కాకపోతే మేము మౌఖికంగా ఇచ్చేయండి అని చెప్తాను కానీ ఆ పేపర్ అది మేము చెప్పలేము, మీరు మీ ఎంఆర్ఓలకు మీరు గట్టిగా చెప్పండి సార్ అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకనో మా ఎంఆర్ఓలకి పేదలు పట్టాలు ఇవ్వడానికి వాళ్ళు మనసు ఒప్పలేదు. అందరు కూడా నెంబర్ ఆఫ్ పట్టాస్ మొదటి లిస్టులో ఉన్నటువంటివి, సెకండ్ లిస్టులో లేనటువంటి వాళ్ళందరి పట్టాలు కూడాను ఎందుకు అనుకున్నారో వాళ్ళు రిటర్న్ చేసేసారు. దానికైతే మేము చాలా ప్రోగ్రాం చాలా గ్రామాల్లో మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. ఎవరెవరి పట్టాలు అయితే లిస్టులో వచ్చాయి, ఎవరెవరైతే లిస్టులో వచ్చి తర్వాత మనం ఇవ్వలేకపోయామో వాళ్ళందరి పట్టాలు కూడా మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే స్థానిక ప్రతినిధులుగా వీళ్ళందరికీ చాలా సమస్య అవుతుంది. వాళ్ళు ఏమంటారు, మేము ఆ కలెక్టర్ గారు ఆపించారు, జేసీ గారు ఆపించారు, లేకపోతే మా ఎంఆర్ఓ ఆపించారు, అందరూ ఇదిగో నువ్వే సర్పంచ్ నువ్వు ఆపించావని చెప్పి వాళ్ళే పెడతారు తప్ప మన ఎవరిని కూడా అంటారు. స్థానికంగా ఉండే సర్పంచ్గా వాళ్ళు చొక్కా పట్టుకొని అడుగుతూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ ద ఎంఆర్ఓస్ టు బి మోర్ హ్యుమానిటేరియన్, మోర్ హ్యూమెన్. మీరు పెట్టినటువంటి లిస్టు లేదు, మేము పెట్టలేదు కదా, మీరే కదా లిస్టు పెట్టించారు. మీ ఎంపీడీఓ మీ ఎంఆర్ఓ మేము పెట్టామా? మీ సెక్రటేరియట్స్లో మీ విఆర్ఓ మీ సెక్రటరీ ఆర్డర్లు మీరు పెట్టిన లిస్టు లేదు, మళ్ళీ మీరే కట్ చేసి ఇస్తే ఎలా అవుతుంది? అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఈ పథకం పట్ల పాజిటివ్గా లేరని మాకు అర్థమవుతుంది. ఈ పథకం పట్ల మీరు పాజిటివ్గా లేరని మేము ఫీల్ అవుతాం. దయచేసి అవి ఏమనుకుంటే మీరు ఇమీడియట్గా మీరు రిజాల్వ్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది సర్పంచెస్ అండ్ ఎంపీటీసీస్ టు లుక్ ఇంటు దిస్ ఇష్యూ స్పెసిఫికల్లీ, స్పెషల్లీ. ఇప్పుడేదో మేము చెప్తాము మాకు అవసరాలని చెప్పి మీరు తప్పుకుంటారు. ఎలాగో కూడా నేను చూస్తాను. మీరు పట్టాలు లేకుండా మీరు ఎలా ఉద్యోగం చేయగలరు కూడా నేను చూస్తాను. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది, ఖచ్చితంగా మా సర్పంచ్ అనుకుంటే జరగాల్సింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని మీకు అయితే చెప్తాను. అలాగే సర్పంచులు కూడా మీరు బాధ్యతగా, ఖచ్చితంగా బాధ్యతగా మీ సెక్రటేరియట్స్ మీరు వెళ్ళండి, కూర్చోండి. రేపటి నుంచి వారానికి ఒకసారి వెళ్ళి ఒక అరగంట గంట కూర్చొని ఇష్యూస్ అన్నింటినీ రాసుకోవాలి. ఆన్ పేపర్ మీరు రాసుకోవాలి. ఆన్ పేపర్ రాసుకోవడం, మీ సెక్రటరీతో మీ ఎంఆర్ఓతో ఎంపీడీతో కలవడం, ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదంటే నేను ఉంటాను. ఆన్ పేపర్ మీరు తీసుకొని వచ్చి చెప్తే తప్ప మనం ఏం చేయలేము. మీరు వచ్చి మామూలుగా సార్ మాకు కావలేదు ఫోన్ చేయండి సార్ అంటే ఫోన్ చేసి వదిలేస్తాం తప్ప అది జరగదు. తీసుకోండి రండి మీ డేటాని. మండల ఆఫీసర్లకు చెప్తాం, జిల్లా ఆఫీసర్లకు చెప్తాం. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన బాధ్యత. పని చేయించుకునే విధానాన్ని మీరు అందరూ కూడా అలవాటు చేసుకోవాలని, తద్వారా ప్రజలందరికీ మంచి జరగాలని, మంచి చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని మీ అందరికీ మనసారా కోరుకుంటూ
సెక్రటేరియట్ అధికారులకు అయితే సంథింగ్ లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఆర్డర్. ఎక్కడైనా మీ సెక్రటేరియట్ లెవెల్లో స్థానిక ప్రజాప్రతినిధికి అవమానం జరిగిందా అన్నటువంటి వాయిస్ గారు వినిపిస్తే మాత్రం క్షమించేది లేదని సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తాను. ఖచ్చితంగా మీరు సర్పంచ్ పిలవండి, మీ ఎంపీడీసీని పిలవండి, మీ ప్రజాప్రతినిధి రామని కూర్చోబెట్టి మీరు పిలిచి సార్ రివ్యూ కూర్చుందాం అని చెప్పి పిలిస్తే వాళ్ళు గౌరవంగా వస్తారు. లేదనుకోండి వాళ్ళు ఏదో దౌర్జన్యంగా మీ సెక్రటరీకి వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అవసరం లేదు, మీరే పిలవండి. వారంకో 10 రోజులకు 4 రోజులకు 5 రోజులకు పిలవండి. కలెక్టర్ గారు మాకు పిలుస్తారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రండి సార్ ఇక్కడ కూర్చుందాం రివ్యూ అని. మేము రివ్యూ పెట్టి మేము పిలుస్తాం, కలెక్టర్ గారు మీరు రండి సార్ ఇక్కడ మనం కూర్చుందాం. ఇది రెసిప్రొకేషన్ ఉండాలి. రెసిప్రొకేషన్ వీ నీడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేము అందరం గ్రాడ్యుయేట్స్, మేము ఫైనాన్స్ దిగాం కాబట్టి వాళ్ళతో మాకేంటున్నారు అన్న భావంతో ఉన్నారు. ఆ భావం విడిచిపెట్టు, ఆ భావం దయచేసి విడిచిపెట్టు. కలెక్టర్ గారు ఉన్నారు, నేనే కదా పిలిచాను రండి సార్ మా నియోజకవర్గం పిల్లలు అందరూ పిలుస్తున్నాం, మీరు వచ్చి 2 విషయాలు చెప్పండి అని చెప్పాను. అంత దూరం నుంచి రావడం కష్టం. వచ్చారు కదా ఆయన పిలుస్తారు మాకు, సార్ మీరు రండి సార్ ఏ టైంకైనా వచ్చి మోన్ చూపించేటువంటి రివ్యూలో మీ వాయిస్ మాకు ఇంపార్టెంట్. మేము వెళ్తాం, అలసిపోయారు, రాష్ట్రం మొత్తం తిరుగుతాం. రెసిప్రొకేషన్ వీ నీడ్. మీరు ఆ భావన మీద మీరు పెంపొందించుకోండి. సెక్రటేరియట్స్ సర్పంచ్ మనం తీసుకొని సెక్రటేరియట్స్లో దీన్ని రివ్యూ చేయించాల్సిన బాధ్యత ఉంది మాకు. మీకు ప్రజలు రకరకాల మాటలు అంటూ ఉంటారు కదా గ్రామ స్థాయిలో, అవునా కాదు? మీకేమంటున్నారు సర్పంచ్లో ఎంపీటీసీలో మీకన్నా మొదలెట్టారు. కాబట్టి ఆ భావం పోవాలి అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఒక మంచి అవుట్పుట్ మనం తీసుకొని రాగలమని, కార్డియల్ వాతావరణాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఆ కార్డియల్ వాతావరణాన్ని తీసుకొని రావడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగిందని సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, హౌసింగ్ స్కీమ్కి సంబంధించి పెండింగ్ ఎల్పీసీస్ మీ ఎంఆర్ఓతో తక్షణమే మీరు మాట్లాడండి. పెండింగ్ లిస్ట్ ఏదైనా ఎల్పీసీస్ ఉంటే హౌసింగ్ వాళ్ళు కూడా మీరు చెప్పండి, మీరు ఇప్పిస్తాం. అలాగే పెండింగ్ పట్టాస్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్పంచ్ కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బంది లేనటువంటి అన్నింటినీ కూడా మనం ఇప్పిద్దాం, ఎంఆర్ఓ చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం కలెక్టర్ గారికి. అలాగే గ్రౌండింగ్ పట్ల మీరు అందరూ కూడా దయచేసి దృష్టి పెట్టాలి. గ్రౌండింగ్ పట్ల గవర్నమెంట్ ఇస్తున్నారు హౌసింగ్ సంబంధించి లేదు అంతగా ఏమి ఎందుకు ఇవ్వడం లేదు? మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదా? మీరు ఇవ్వరా? చిరంజీవి గారు ఎందుకు మీరు సెక్రటరీ మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్సా శాండ్ కూపన్స్ జనరేట్ చేస్తున్నారు? ఎవరు బాబు మీరు ఎందుకు కూపన్స్ ఇవ్వడం లేదు? శాండ్ కూపన్స్ హౌస్కి రూపాయలు నిలబడి వేసాము. ఏమా ఎంపీ గారు అవును, ఇసుక లేకుండా ఎలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది? డిమాండ్ లేకపోతే వాట్ ఐమ్ సేయింగ్, మీరు మోటివేట్ చేస్తే వాళ్ళు ఏమంటారు, ఇసుక లేకపోతే మేము ఎలా కడతాము అంటారు. ఫస్ట్ ఇసుక మేము ఫ్రీగా ఇప్పిస్తామమ్మా, ఇదిగో నీకు కూపన్ జనరేట్ చేస్తానని చెప్పి నువ్వు ట్రాక్ లోడ్ వేయచ్చు. ప్రతి సెక్రటేరియట్లో కూడా శాండ్ కూపన్స్ జనరేట్ కొంచెం మాట్లాడు. వితౌట్ ఏ కూపన్ ఏ వెహికల్ అయినా సంబంధించి, ఇటుకలకు సంబంధించి, మన హౌసింగ్ సంబంధించి ఒక రేటు వాళ్ళందరూ ఒకసారి పిలుద్దాం. ఒక రేటు కొంత తగ్గించి ఒక రేటు ఫిక్స్ చేయాలి. ఆ రేటు సప్లై చేసే విధంగా ఖచ్చితంగా ఒక సిమెంట్ సప్లైయర్ కానీ, లేకపోతే గ్రావెల్ సప్లైయర్ కానీ, ఇంకోటి చిప్స్ మెటల్ సప్లై చేసే వాటిని ఒక రేటు కొంత తగ్గించి రేటు మనం ఫిక్స్ చేసి అందరికీ సప్లై చేయడం, అది కూడా వీళ్ళు ఎన్ఫోర్స్ నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేద్దాం. కలెక్టర్ గారు మీరు కూడా ఈ విషయంలో మాకు కొంత సహకారం చేయండి. అండ్ వీ విల్ కాల్ ఆన్ ది బ్రిక్ సప్లైయర్స్
మెటల్ సప్లైస్ అండ్ చిప్ సప్లైస్, గ్రావెల్ సప్లైస్, ట్రాక్టర్ వాహన్స్ కూడా మనం పిలుద్దాం. ఒక రేటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎంపీటీస్ అండ్ జెడ్పీటీస్ ఈ విషయంలో మీరు లీడ్ తీసుకోండి. గట్టిగా చెప్తాం ఆ రేట్ సప్లై చేసేట్టుగా చేసి హౌసింగ్ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ చేయగలమా బాబు? సక్సెస్ చేయగలమా? సర్పంచెస్ అండ్ ఎంపీటీసీస్ ఖచ్చితంగా. రైట్. ఫైనల్లీ కమింగ్ టు ఓటీఎస్, ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇన్ని వేరు మనం వాళ్ళకి ఇస్తున్నాం. 10,000 వాళ్ళ హౌసింగ్ కోసం కట్టమంటుంటే మీరు వీడియోస్ చూడలేదా అని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేస్తాను. అందుకని ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. ముందుగా మీరు ఆ భావన నుంచి బయటకు వెళ్ళండి. ఇదేదో ప్రజలు మైనస్ అయిపోతున్నారు, ఇదేదో ప్రజలు ఈ పథకాన్ని వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటి భావన నుంచి మీరు బయటకు వెళ్ళండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీ ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎవరు కాదు, నేనే. 7వ తరగతి, 8వ తరగతి, 10, 12వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. ఎంబీబీఎస్లో ట్యూషన్ ఫీజు చాలా నామినల్గానే ఉంటుంది. చాలా నామినల్గా ఉంటుంది ట్యూషన్ ఫీజు 6,500, 10,000 రూపాయలు. కాకపోతే మనం హాస్టల్లో ఉండి చదువుకోవాలి. హాస్టల్లో ఉండి చదువుకోవాలి అంటే నెలకి కనీసం అప్పుడు 97 నుంచి 2003 నాది టెన్యూర్. నెలకి తక్కువలో తక్కువ 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు కావాలి చదువుకోవాలి. అంటే ఒక సంవత్సరానికి ఒక 40,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు కావాలి. దీనికి బుక్స్ అదనం. ఒక బుక్స్కి సంవత్సరానికి మాకు 10,000 రూపాయలు అవుతుంది కనీసం. తక్కువలో తక్కువ బుక్స్కి 10,000 రూపాయలు అవుతుంది అప్పుడు 97-98. దీనికి అదనంగా మన ఖర్చులు, మన బట్టలు, సినిమాలు, షికారులు ఇవన్నీ కలిపితే ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఒక ఆర్డినరీ స్టూడెంట్కి అవసరం. 1,00,000 రూపాయలు పేద పెట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. సో ఐ డిసైడెడ్ టు గో ఫర్ ఏ లోన్ పెట్టుకుందామని చెప్పి మా ఊరు ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళాను. మా ఊరు బ్యాంక్ కూడా ఏమన్నాడంటే, పాపం నేను చిన్నప్పుడు బాగా చదువుకున్నాం, ఎంబీబీఎస్ కూడా సీట్ తెచ్చుకున్నాం, నీ గురించి అందరూ చెప్పారు, మీరు కూడా నేను లోన్ ఇస్తాను అన్నాను. నేను ఏమీ వర్క్ చేశాను. లోన్ ఇస్తే నాకు కష్టాలు తీరిపోతాయని, మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నేను చక్కగా చదువుకోగలను, ఆ తర్వాత లోన్ తీర్చుకుంటాను అని చెప్పి నేను అనుకున్నాను. వాడు సరే సార్ నీకు లోన్ ఇస్తాను, నీకు లోన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని చెప్పి, ఇదిగో నువ్వు 1,00,000 రూపాయలు లోన్ అడుగుతున్నావు కాబట్టి దానికి 2 ఇంతలు అంటే 3,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఒక సెక్యూరిటీ మాకు చూపించాలా. 1,00,000 రూపాయలు లోన్ అడిగితే దానికి 2 ఇంతలు అంటే 3,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఒక ఆస్తిని సెక్యూరిటీగా మాకు చూపించాలా అన్నాడు. సరే ఆ 3,00,000 రూపాయలు విలువ చేసే ఆస్తి మాకు ఉంటే అమ్మేసుకొని చదువుకుంటానని ఈ లోన్లు గొడవ పడను, మా తర్వాత నా చదువు అయిన తర్వాత నేను ఏదో ఆస్తులు ఆఫీసులు సంపాదించుకుంటాను సార్ అన్నాడు. సరే మీకు ఇల్లు ఉంది కదా అన్నాడు. ఆ ఇల్లు ఉంది సార్, మాకు చిన్న ఇల్లు ఉంది, 2 ఇల్లు ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు అంటే, సరే ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు తీసుకుంటా నీకు లోన్ ఇచ్చేస్తాను పోనీ. ఏది ఎక్కడున్నాయి పత్రాలు? గ్రామాల్లో ఎవరున్నాయి పత్రాలు? అంటే ఈరోజు నాకు ఈ ఓటీఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత నాకు ఆ రోజు గుర్తొచ్చింది. మా ఊళ్ళో ఏదో చిన్న ఏదో ఇల్లు ఉంది, ఇల్లు ఏదో పడుకున్నాం, ఒక స్లాబ్ హౌసే, దాని డాక్యుమెంట్ ఏంటి? వేర్ ఈస్ ద డాక్యుమెంట్? వేర్ ఈస్ దట్ సెక్యూరిటీ ఫర్ మై ఫ్యామిలీ? మా అమ్మా నాన్న నాకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఏంటి ఆ టైం? ఇది నాకే కాదు, ఈ రాష్ట్రంలో చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి ఎదురయ్యేటటువంటి సమస్య, చదువుకునే ప్రతి పిల్లవాడికి ఎదురయ్యేటటువంటి సమస్య. ఈరోజు ఏదో మన ముఖ్యమంత్రి గారు అమ్మఒడి ఇచ్చేస్తున్నారు, విద్యా దీవెన ఇచ్చేస్తున్నారు, వసతి దీవెన కూడా ఇస్తున్నాం. డిగ్రీ చదువుతారంటూ 20,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఏ పేద పిల్లలు మళ్ళా ఇబ్బంది పడరు. ఈరోజు చదివించడం అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది కాబట్టి అంత సక్రమంగానే ఉంటుంది.
కానీ ఆ పిల్లవాడికి ఆస్తి ఎలా వస్తుంది? పిల్లవాడికి ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు గ్రామంలో సగానికి సగం గొడవలు ఇవే కదా. ఇదిగో ఇల్లు ఆడిది, వీడికి అమ్మాడు, ఎలాగమ్మాడు, అమ్మడానికి డాక్యుమెంట్ లేదు, వాడికి ట్రాన్స్ఫర్ చేయడానికి డాక్యుమెంట్. ఇలాంటి పరిస్థితులు పోగొట్టాలి. ఇదేదో గ్రామంలో పట్టుకుని ప్రతి వాడికి ఓటీఎస్ కింద వేసేయాలని అనట్లేదు. ప్రభుత్వం అప్పుగా ఇచ్చున్నది. ఈ అప్పు కూడా మన హయాంలో ఎక్కువ చంద్రబాబు హయాంలో ఇచ్చినటువంటి అప్పులు ఇవన్నీ 1983 నుంచి 2014 వరకు అంటున్నాం. చంద్రబాబు 9 సంవత్సరాలు ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, 95 నుంచి ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన హయాంలో ఇచ్చినటువంటి అవసరం కూడా అన్ని లోన్ రూపంలో ఇచ్చున్నాడు. ఈరోజేమో నాటకాలు వేస్తాను, కానీ నేను ఇచ్చిన తర్వాత నేను వే ఆఫ్ చేస్తాను, ఫ్రీగా ఇచ్చేస్తాను. ఏం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు ఆ రోజున ఎందుకు ఫ్రీగా ఇవ్వలేదన్న విషయం ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీ నిలదీశాడు. 2014 నుంచి 19 వరకు చేసినటువంటి ముఖ్యమంత్రి టైంలో ఎందుకు వీటి వే ఆఫ్ చేయాలి అంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలి. మళ్ళీ నీకు అధికారం కోసమే 606 కాలం మీద 607 అబద్ధం కింద మొట్టమొదటి అబద్ధం. ఆయన వే ఆఫ్ చేయగలరా? ఆయన మనసు వస్తుందా? అలాంటి పేదలకు ఆస్తి రూపంలో ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటాడా? ఆయన ఒప్పుకున్నా ఆయన పేపర్లు ఒప్పుకుంటా ఒప్పుకుంటారా? చంద్రబాబు మాటలను నమ్మాల్సినటువంటి పని లేదు. కానీ ప్రజెంట్ మనం వివరించాలి. మన పిల్లడు ఎవడో చదువుకుంటాడు, ఇది దీని ప్రయోజనం. ఇదేదో మీ నుంచి ప్రభుత్వం డబ్బు వసూలు చేసుకోవాలనేటువంటిది కాదు. మీకు ఒక చంద్రబాబు ఇచ్చినటువంటి ఇల్లు అప్పు కింద ఇచ్చున్నాడు. దౌర్భాగ్య కాదు తెలిసి అప్పు కింద ఇస్తున్నామని మంచిగా ఆ రోజు మాట్లాడు. ఎన్నికలు అంటేనే ఆయన మాట్లాడతారు తప్ప మామూలుగా ఆయనకు అధికారం వస్తే ప్రజల సంక్షేమం కోసం అని మాట్లాడారు. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. బ్యాంకులో మీరు లోన్ తెచ్చుకొని మీరు తీర్చుకోలేకపోతే ఎప్పుడైనా వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి వాడు కడతాడు. ఇదిగో బాబు నువ్వు 4 కోట్లు అప్పున్నావు, ఇదిగో 1,50,00,000 2,5 కోట్లు నువ్వు ఒకసారి కట్టి నీ అప్పులు మేము రద్దు చేస్తామని చెప్పేసి బ్యాంకు నిరంతరం జరిగే ప్రక్రియ నిరంతరం. మరి అలాంటిది ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అన్నటువంటి కూడా కంపెనీ. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. ఆ కంపెనీకి గవర్నమెంట్ ఫండింగ్ చేసి ఆ డబ్బు ప్రజలకు లోన్ రూపంలో ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళకి మంచి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. మరి ఆ లోన్లన్నీ ఎలాగ పెరిగిపోయి చివరి కార్పొరేషన్ మూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం? బలవంతంగా వసూలు చేయడం లేదు. ₹1,00,000 అప్పున్నాడు కూడా 10,000 రూపాయలు కట్టేసి క్లియర్ చేసుకోరా? నీకు ఆస్తిని హక్కుగా ఇస్తున్నాను, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఈరోజు ఏదైనా ఒక చిన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎంత అవుతుంది ఖర్చు? మినిమం 30,000 40,000 రూపాయలు. రైటింగ్ ఎంత, క్లర్క్ ఎంత, బ్రోకర్కి ఎంత, ఇవన్నీ మనకు తెలిసిందే. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత, మినిమం 30,000-40,000 రూపీస్ రిజిస్ట్రేషన్కి అవుతుంది. అలాంటిది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటటువంటి ఇది ఒక గొప్ప పథకమని దయచేసి దీని గురించి మీరందరూ ఆ నెగిటివ్ సెన్స్ నుంచి మీరు ముందు బయటకు వచ్చేయండి. ఆ నెగిటివ్ సెన్స్ నుంచి ముందు మీరు బయటకు వచ్చేయండి. ఎవరో ఏది అనేస్తున్నారు, మనకి ఏదో వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నారు అన్నదాన్ని మీరు బయటకు వచ్చేయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎవరో నలుగురు మాట్లాడిన వీడియోలు మనం చూసి, ఎవరో నలుగురు గ్రామాల్లో మాట్లాడే మాటలు చూసి మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మీకు చిన్న ఉదాహరణ నేను చెప్పాను. మంచిర్యాల ఎంపీటీసీ సర్పంచ్ దగ్గర ఉన్నారు. మంచిర్యాల సర్పంచ్ ఎన్నికలో చాలా గమ్మత్తైన ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 400 మంది 500 మంది అటేటే రోడ్డు మీదకి వచ్చి ఇంకో ఈ బ్యాలెట్ పేపర్లో అవకతవకలు ఉన్నాయి, మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని ఒక 400 మంది 500 మంది ఓటర్లు అటే టైం రోడ్డు మీద వీధుల్లోకి వచ్చారు. టెక్నికల్ స్పీకింగ్ మనం చూస్తే ఎలా ఉంటుంది? వీటికి మంచిర్యాల అందరూ ఎన్నికలు బహిష్కరిస్తున్నారు, బ్యాలెట్ పేపర్లు ఏవో అవకతవకలు జరిగిపోయినట్టు
మా ఎంపీడీఓ లేదా మా ఎంఆర్ఓ మా ఎలక్షన్ ఆఫీసర్ ఏదో తప్పుడు వాటర్ లిస్ట్ ఇచ్చారట అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ మన వాళ్ళందరూ కూడా వేస్తున్నారు. బట్ జరిగింది ఏంటంటే వాళ్ళ బలం అంతే, 400 మంది 500 మంది వాళ్ళ బలం, మన బలం 1100 మంది. 1100 మందిని ఓట్లు వేసుకుంటారు చక్కగా. అందరికి ఇచ్చినటువంటి 2019 వాటర్ లిస్టులు అందరికి ఇచ్చారు. కానీ టెక్నికల్లీ స్పీకింగ్ ఆ 1100 మంది కూడా వచ్చి బయటకు మాట్లాడారు. మాకు ఎన్ని పెట్టండి, మాకు చేయండి అని ఎవరు అడగరు. ఇదిగో ఈ రకమైనటువంటి మన ప్రతిష్టను తగ్గించాలనుకునేటటువంటి వాళ్ళు 10 మంది 20 మంది బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతారు. 400 మంది మాట్లాడారు. 1100 మంది మాకు ఈరోజు ఎన్నిక జరగాలని చెప్పి అత్యధిక మెజారిటీతో 1104 ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. ఆ పంచాయతీ ప్రొవైడెడ్ 400 మంది వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎవరు ఓటు వేయలేదు. అలాగే ఉంటారు. ప్రతిపక్షం అనేవాడు మన మీద బొద్దు తగ్గడానికి ఎప్పుడు కూడా అలానే పనిచేస్తాడు. 100 ఓట్లు ఈ పార్టీకో ఈ ప్రభుత్వంకో పడవు. మనం ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మాటలు తీసుకొని ఇదేదో జరిగిపోతుందిగా అన్నటువంటి నెగిటివ్ సెన్స్ని దయచేసి మీరందరూ కూడా మీ మైండ్లోంచి తీసేయండి. లిస్ట్ మీ పంచాయతీలో ఉన్న లిస్టులు తీసుకోవడం, చక్కగా మీరు మీ పంచాయతీ సెక్రటరీ, మీ విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మీ సెల్ఫ్ గ్రూప్ ఉంటాయి కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా ఆ కన్సర్న్డ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అధ్యక్ష కార్యదర్శిని కూడా పిలిచి మీరు ఒక టీమ్గా వెళ్ళి అమ్మాయి ఇది చాలా మంచి పథకం, దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, భవిష్యత్తులో మీకు చాలా మంచి ఉపయోగం జరిగేటటువంటిది, మీకు ఆస్తి రిజిస్ట్రేషన్ రూపంలో మీకు వస్తుంది, రేపు పొద్దున్న మీరు దాన్ని అమ్ముకోవచ్చు, దీన్ని మీరు బదలాయించవచ్చు, మీ పిల్లలు చదువుకుంటే దాని పేరు మీద లోన్లు తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉందనుకోండి, అది కాస్ట్లీ ఏరియా మున్సిపాలిటీ, ఆ ఏరియా వాడికి డాక్యుమెంట్ వస్తే వాడు లక్షాధికారి అవుతాడు. మనసా లాంటి ఏరియాలో, పూర్తి లాంటి ఏరియాలో, అన్ని బ్రహ్మాండంగా కమర్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఒక ఇంటికి డాక్యుమెంట్ ఉంటే ఈ హ్యాస్ ఎ రైట్ టు సెల్, హ్యాస్ ఎ రైట్ టు టేక్ ఏ లోన్ ఫ్రమ్ దట్. కాబట్టి దాని ఫలితాలని, దాని మంచి పరిణామాలను వాళ్ళకి వివరించి విశదీకరించి దీన్ని పాజిటివ్ మోడ్లో తీసుకున్నారు. ఎస్ మా ఊళ్ళు ఎంతమంది కట్టారు, మా ఊళ్ళు ఎంతమంది కట్టారు, మా ఊళ్ళు ఎంతమంది కట్టారు అన్నటువంటి పాజిటివ్ మెసేజ్ మీరు అందరూ కూడా తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి మంచి కార్యక్రమం, ఎవరో కొంతమంది పని కట్టుకుంటే మీరు గుర్తు చెబుతూ ఉన్నారు, ఎవరో కొంతమంది ఓట్ల కోసం దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎవరో ఒకరు మళ్ళీ అధికారంలో రావడం కోసం అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే మంచి చేస్తారు అన్నటువంటి విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకుని వెళ్ళాలనుకుంటున్న అందరినీ కోరుతా ఉన్నాను. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆ నెగిటివ్ ఫీల్ నుంచి ముందు మేము బయటకు వచ్చాము. ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో వాడికి పెన్షన్ రూపంలో నెలకి 27,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మన ఇంట్లో పిల్లలు చదువుకుంటే 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తా ఉన్నామా. రైతు అయితే 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. డిగ్రీలో ఇంటర్మీడియట్ ఇంకా చదువుకుంటే వసతి విద్య రకరకాల వాళ్ళ లోన్లు మనం పే ఆఫ్ చేశాం. 45 సంవత్సరాలు దాటితే చేయించి డబ్బులు ఇస్తా ఉన్నాం. డబ్బులు ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తప్ప రాకపోవడం తెలియదు అన్న విషయాన్ని మీరు వాళ్ళు మరొకసారి అర్థమయ్యేది చెప్పాలని. ఇది మనం చేస్తున్నటువంటి ప్రయత్నం వాళ్ళకి ఆస్తిని కల్పించాలి. ఆస్తిని ఎలా మనం కల్పిస్తాం? ఈరోజు మనం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కదా ఇచ్చాము. ఏ ప్రభుత్వమైన ఈ కార్యక్రమం చేసిందా? 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం, 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణలు ఏ ప్రభుత్వమైనా పేదవాడికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందా? మనం ఇస్తా ఉన్నామా? మనం వచ్చిన రోజు నుంచి కూడా ఇస్తా ఉన్నాం. అలా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఆస్తిని కూడా ఇవ్వాలన్నటువంటి ప్రయత్నమే ఈ వన్ టైం సెటిల్మెంట్ అని మీరందరూ శ్రద్ధతో, బాధ్యతతో, క్రమశిక్షణతో చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ, మరి గౌరవ కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ముందు 2-3 ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాం మీకు చెప్పాలి సార్. ఒకటి, పట్టాస్ ఏదైతే లిస్టులో ఒమిట్ చేశారో సెకండ్ లిస్ట్ అని చెప్పి అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఇచ్చినటువంటి ప్రామిస్ ఇదిగో ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ పట్టాలు ఇస్తున్నాం అన్నది
జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఇచ్చిన ప్రామిస్ కాబట్టి ఆ పట్టాలను మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం. మరి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న ల్యాక్నా ఉన్నాయి, వాళ్ళతో మీరు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మాట్లాడి ఎక్కడ ఎలాంటి ల్యాక్స్కి అవకాశం ఇవ్వకుండా టార్గెట్ మీరు ఫిక్స్ చేయండి. ఇదిగో మీకు ఇన్ని హౌసెస్ ఉన్నాయి, ఇన్ని గ్రౌండ్ అవ్వాలి, ఈ గ్రౌండ్ అయినటువంటి వాటిల్లో ఈ లెవెల్లో ఉన్నటువంటి బేస్మెంట్ లెవెల్లో ఇన్ని బిల్స్ అప్లోడ్ చేసి ఉండాలి. ఆ బిల్స్ అప్లోడ్ చేయకుండా అసలు కంపల్సరీ ఎంత పర్సంటేజ్ ఫిక్స్ చేసుకొని మీరు చర్యలు తీసుకునే విధంగా మీరు ఉండాలని మీకు తెలియజేస్తూ మీ రెండు విషయాలు మీ తరఫున మా సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు, వేదిక మీద ఎంపీపీలు జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఉన్నారు, విఆర్ఓలు కూడా వచ్చారు. వాళ్ళు రివ్యూకి మంత్రి కలెక్టర్ పిలిస్తే ఇక్కడ ఏదో చిన్న ఒక అవాంఛనీయ సంఘటన జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బహిష్కరించున్నారు. వాళ్ళ సేవలు అయితే మా నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు. దయచేసి రేపటి నుంచి ఆ ఏ విషయాల్లో కూడా వాళ్ళ సెక్రటేరియట్కి అటెండ్ అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరాన్ని మీకు చెప్తూ, ఇఫ్ ఎనీ ఎవరైనా విఆర్ఓ కానీ ఆ సెక్రటరీకి రేపు ఎవరైనా అటెండ్ అయితే సర్పంచ్ ఎంపీటీసీలు ఖచ్చితంగా వాళ్ళ సెక్రటేరియట్ నుంచి బయటికి తరిమేయమని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీ మాటలు మీరు చెప్పని మేము అనుకుంటాము. ఈ పలాస నియోజకవర్గం నుంచి వచ్చిన అందరూ ఎంపీటీసీలు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు, సర్పంచులు, అధికారులు అందరూ కూడా, విలేజ్ స్థాయి మండల స్థాయి అధికారులు అందరూ కూడా, తర్వాత విలేకరుల మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు నిశ్శబ్దంగా ఉంటే నాకు కొంత సౌకర్యం అవుతుంది. నా థ్రోట్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఆయన గట్టిగా మాట్లాడలేదు. ఓకే, ప్లీజ్ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. 2-3 విషయాలు మినిస్టర్ గారు చెప్తారు. ఆ 2-3 విషయాలతో మాట్లాడిన తర్వాత చివరిలో జగనన్న సంపూర్ణ గ్రాహక పథకం గురించి కొంత మాట నేను చెప్తాను. రిగార్డింగ్ పట్టాస్, గతంలో కొంతమందికి పట్టాస్ లిస్టులో ఇచ్చారు, తర్వాత బెనిఫిషరీ అర్హత లేదు, లేకపోతే ఏదో కారణాల వల్ల గతంలో కొన్ని పట్టాలు వాళ్ళు ఇచ్చి ఉన్నారు. అలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల పెండింగ్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. తహసీల్దార్స్ నలుగురు కూడా మీరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ పట్టా ఇవ్వాల్సి ఉంది. ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వలేని ఉంటే ఆల్రెడీ వాళ్ళకి పట్టాలు అందరూ చేయడం జరగలేని ఉంటే 90 days హౌస్ రైట్స్ ప్రోగ్రామ్ మళ్ళీ వెరిఫై చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్కి అకామిడేట్. ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు ఉన్నారు, అర్హత లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళకి కూడా ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ అది చేసుకోవచ్చు. బట్ అర్హత ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా మిగలకూడదు. అది గవర్నమెంట్ ఆలోచన, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా. 30 లక్షల పట్టాలు మనం ఇచ్చాం రాష్ట్రమంతలో. మన జిల్లాలో 1,20,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ కలిపి మన జిల్లాలో కూడా ఈరోజు అప్లికేషన్స్ చూస్తే 9,000 కంటే ఎక్కువ లేవు. సో ఇంచుమించు మనం తగ్గించేసి కొంత అర్హత లేని వాళ్ళు తీసేసి అన్నీ చేసినా కూడా 10,000 దాటదు. సో 1,20,000 మందికి మనం ఇచ్చిన తర్వాత ఈ 10,000కి అన్యాయం జరగకూడదు, అది మనం చూసుకోవాలి. లేకపోతే ఇచ్చిన 1,20,000 మందికి వచ్చే మంచి పేరు తప్ప ఈ 10,000కి చేసిన అన్యాయం ఎక్కువ కనిపిస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని మీరు అందరూ దయచేసి ఆ విషయంలో పనిచేయండి. హౌసింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ నడిచినాయి, మన అందరికీ కూడా తెలుసు. కోర్టు కేసు వల్ల కూడా కొంత డిలేస్ అయింది. ఈరోజే గౌరవ హైకోర్టు ద్వారా కూడా హౌసింగ్ ప్రోగ్రెస్ ఎక్కడ కూడా ఆగకూడదు, ముందుకు సాగండి అని కోర్టు తీర్పు కూడా వచ్చింది. ఈరోజు పేపర్లో కూడా మీరు అందరూ చూసి ఉంటారు. సో ఏదైతే బెనిఫిషరీస్ ఉన్నారో మన అందరూ కలిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు అందరూ కలిసి ఈ బెనిఫిషరీస్కి 1,80,000 గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు జాబ్ కార్డ్ హోల్డర్స్ అయితే అక్కడ కొంత 30,000 వరకు వాళ్ళకి ఈ ఉపాధి హామీ పథకం కింద కూడా డబ్బులు వస్తాయి. దీంతో పాటు ఇనీషియల్గా కొంతమంది చాలా పేద కుటుంబాలు ఉన్నవాళ్ళు మాకు స్టార్ట్ చేయడానికి కూడా డబ్బులు లేవు సార్, అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా మనం డ్వాక్రా గ్రూప్ల నుంచి 35 వరకు లోన్స్ కూడా ఇవ్వడానికి ఒక వెసులుబాటు క్రియేట్ చేశాం. ఆ లోన్స్ తీసుకొని వాళ్ళు కనీసం ఒక అడుగు ముందుకు వేస్తే, కొంత స్టేజ్కి హౌసింగ్ తీసుకువస్తే అప్పుడు వాళ్ళు డబ్బులు కూడా పడతాయి. అది అమౌంట్ వాళ్ళు రొటేషనల్గా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇసుక గురించి కూడా
పలాసలో టెక్నికలీలో ఇంతకుముందు శాండ్ రీచెస్ కూడా లేవు, మనకి పెద్ద రివర్స్ లేదు. బహుదా అండ్ మహేంద్రతనే ఉన్నాయి, థర్డ్ ఆర్డర్ రీచెస్ ఉన్నాయి. అక్కడ ట్రాక్టర్ల ద్వారా కూడా ఇవ్వమని పర్మిషన్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి మేము ఇచ్చాము. సో అది కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే జేపీ గ్రూప్ ఉంది, మొత్తం రాష్ట్రంలో వాళ్ళు ప్రజెంట్ శాండ్ రీచెస్ ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక వారం క్రితమే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో నా లెవెల్లో రివ్యూ చేయడం జరిగింది. పలాస టెక్నికల్గా కూడా శాండ్ రీచ్ స్టాక్ పాయింట్స్ పెట్టమని చెప్పారు. గతంలో కూడా పెట్టారు, బట్ చాలా తక్కువ క్వాంటిటీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండేది. ఇప్పుడు మినిమం 15,000 మెట్రిక్ టన్స్ పలాసలో కూడా టెక్నికల్గా కూడా 15,000 మెట్రిక్ టన్స్ కంటే ఎక్కువ శాండ్ నిల్వ ఉంచుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్షాలు కూడా ఇప్పుడు తగ్గిపోయాయి, కొంత శాండ్ అవైలబిలిటీ రీచెస్లో ఉంది. నెక్స్ట్ వారం 10 రోజులు ఒక 10th డిసెంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు ఈ శాండ్ ఇక్కడే అందుబాటులో ఉంటుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పంచాయత్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, తర్వాత మన ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ అందరూ కూడా మీరు శాండ్ కూపన్స్ ఇష్యూ చేసి ఆ జేపీ వాళ్ళకి ఎక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ చూపిస్తే ప్రయారిటీ బేసిస్ మీద, ప్రైవేట్ వాళ్ళకి కూడా వాళ్ళు ఇస్తారు, బట్ గవర్నమెంట్ వర్క్స్ అన్నిటికీ ప్రయారిటీ బేసిస్ మీద, దాంట్లో కూడా హౌసింగ్కి ఇంకా ప్రాధాన్యత, విదిన్ ద గవర్నమెంట్ వర్క్స్ కూడా హౌసింగ్కి ఇంకా ప్రాధాన్యత పథకం. సో ఆలోచన సంపూర్ణ గ్రాహకుకి ఇవ్వడమే, వన్ టైం సెటిల్మెంట్ తర్వాత ఎక్కువ ప్రసిద్ధి పొందింది. బట్ మెయిన్ కారణం, మెయిన్ ఆలోచన సంపూర్ణ హక్కు ఇవ్వడం. లోన్స్ మీరు చూస్తే 83 నుంచి ఇప్పటి వరకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో 10,000 ఉండొచ్చు, కొంతమంది 20,000 ఉండొచ్చు, కొంతమంది 50,000 లక్షల లోన్స్ తీసుకున్నారు. ఆ లోన్స్ అన్నింటికి ఈరోజు మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే ఆ లోన్ అమౌంట్ ఖచ్చితంగా లక్షల్లో వెళ్తుంది. బ్యాంక్ లోన్స్ అయితే ఖచ్చితంగా ఒక 10,000 మీరు 30 సంవత్సరాల క్రితం తీసుకున్న లోన్ అయినా ఉంటే ఈరోజు ఆ 10,000 వాల్యూ కనీసం ఒక 3 లక్షలు అయిపోతుంది. బట్ గవర్నమెంట్ ఆలోచన 3 లక్షలు తీసుకోవడానికి లేదు, గవర్నమెంట్ ఆలోచన డబ్బులు సంపాదించడానికి లేదు. సంపూర్ణ హక్కు ఇవ్వాలి, ఫ్రీగా ఇస్తే కరెక్ట్ ఉండదు. నామినల్ అమౌంట్ రూరల్ ఏరియాస్లో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్ అయితే 20,000 నామినల్ అమౌంట్స్ తీసుకోవడం జరుగుతుంది. సంపూర్ణ హక్కు పొందే వాళ్ళకి కూడా నాది అనే ఒక ఫీలింగ్ రావాలి, ఫ్రీగా ఇస్తే అది ఫీలింగ్ రాదు. సో అది ఆలోచన కొద్ది ఒక నామినల్ అమౌంట్ పెట్టుకోవడం జరిగింది. ఈ స్కీమ్ నుంచి మొత్తం మీరు, నేను ఒక అధికారిగా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా మాట్లాడుతున్నాను, పాలిటికల్గా కాదు. సో మీరు జనరల్గా ఆలోచించండి, మొత్తం రాష్ట్రం అంతాలో ఈ రోజు వరకు ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది? మేబీ 100-200 కోట్లు అయింది అంత కలిపి. ఇంకా మీరు అందరూ చేస్తే మొత్తం టార్గెట్స్ అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తే కూడా ఇట్ విల్ గో ఇన్ ద రేంజ్ ఆఫ్ 2,000 crores చేస్తే. 2,000 crore అంటే గవర్నమెంట్కి ఇది పెద్ద సొమ్మ. ఒక్కొక్క స్కీమ్కి గవర్నమెంట్ ఇప్పుడు 15,000 కోట్లు, 20,000 కోట్లు, రైతు భరోసాలో 8,000 కోట్లు అలాంటి పెద్ద పెద్ద అమౌంట్స్ ఇస్తున్నారు. సో ఈ 2,000 crores గవర్నమెంట్కి చాలా పెద్ద ఇది జరుగుతుంది అని కూడా కాదు. సో ఆలోచన డబ్బులు కలెక్ట్ చేయడం కాదు, ఆలోచన ఈ లోన్స్ ఏదైతే తీసుకొని ఉన్నారో అది వన్ టైంలో క్లోజ్ చేయాలి. వాళ్ళకి ఉన్న తలనొప్పులు, లబ్ధిదారుల దగ్గర ఉన్న తలనొప్పులు క్లోజ్ చేయాలి, వాళ్ళకి సంపూర్ణ హక్కు పొందాలి. ఇదిలాగా ఒక బుక్ కూడా ప్రిపేర్ చేశారు. ఇది బుక్లో చూస్తే రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్ ఈ బుక్లోనే ప్రింట్ చేశారు. ఇదిలోనే మనం ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బాండ్ పేపర్తో చేస్తాం, ఈ బుక్ లాగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఇది ఇస్తున్నాం. ఇది రిజిస్ట్రేషన్ కూడా 0 కాస్ట్, 10 రూపాయల కాస్ట్ ఉంది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇదే ఈరోజు మున్సిపాలిటీలో చూస్తే ఆ ల్యాండ్ వాల్యూ కనీసం 5 లక్షలు 10 లక్షలైనా ఉంటుంది. కార్పొరేషన్లో నేను శ్రీకాకుళంలో చూస్తే ఆ వాల్యూ ఒక 20-30 లక్షలు ఉండొచ్చు. వాటికి 7% స్టాంప్ డ్యూటీ కడితే కూడా మీరు 2 లక్షల రూపాయలు కట్టాలి. మన మున్సిపాలిటీ కూడా మినిమం 3 to 5 lakhs రేట్ ఉంటుందా? ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో 5 lakhsకి మీరు కనీసం ఒక 70,000 వరకు 50,000 వరకు స్టాంప్ డ్యూటీ కట్టాలి. అది 10 రూపాయలు కట్టేసి సంపూర్ణ హక్కు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆలోచన డబ్బులు సంపాదించాల్సి ఉంటే 50,000 కూడా మనం స్టాంప్ డ్యూటీగా కలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో అది ఆలోచన కాదు. ఇది మీరు ప్రతి ఒక్కరు మీ మనస్సులో పెట్టుకోండి. ద ఆపర్చునిటీస్ ఫర్ ద బెనిఫిషరీస్, దీంట్లో సంపూర్ణ హక్కు వస్తుంది. చాలా నామినల్ కాస్ట్లో వాళ్ళ గతంలో ఉన్న ఏదైనా లోన్ ఉంటే 50,000, 30,000, 70,000, 10,000లో వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు.
స్టాంప్ డ్యూటీ కానీ ఇంకా అక్కడ తిప్పడము అక్కడ తిరగడము అవసరం లేదు. విలేజ్ స్థాయిలో విలేజ్ సెక్రటరీకి సబ్ రిజిస్ట్రార్ పవర్స్ ఇచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆయన ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. స్టాంప్ డ్యూటీ ఇంతకుముందు చెప్పినాక ఓన్లీ 10 రూపాయలే. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి అన్ని పట్టాలు గతంలో ఏదైతే వాడారు వాళ్ళు లోన్స్ పే చేసినా కూడా గవర్నమెంట్ ఇచ్చిన పట్టా కాబట్టి అది అమ్మడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. మ్యాక్సిమం సక్సెషన్ బేసిస్ మీద వాళ్ళ లీగల్ ఏరియర్స్కి వాళ్ళ ఇష్యూస్కి వెళ్తే తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఈ విసులుబాటులో వాళ్ళు ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. సో వాళ్ళు ఒక ప్రైవేట్ పట్టా లాగా కంప్లీట్ హక్కు, సంపూర్ణ హక్కు వాళ్ళు అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ఇది మీరు గమనించాలి. ఈ పేరు సంపూర్ణ హక్కు ఊరికే పెట్టలేదు. సంపూర్ణ హక్కు అంటే పట్టా కాదు, డీ పట్టా కాదు. ఇది ప్రైవేట్ టైటిల్ గా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. వాళ్ళు ఎవరికైనా అమ్మచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్యాంక్ దగ్గర వెళ్తే వాళ్ళు లోన్ ఇంకా అదనంగా తీసుకోవచ్చు. ఇవి అన్ని కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ సంపూర్ణ హక్కు విషయం మీరు అందరూ చాలా క్లారిటీగా ఉండాలి. సో నేను చాలా అపహరణతో మనం చూస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు, డబ్బుల కోసం చేస్తున్నారు ఇదిలాగా. డబ్బుల కోసం చేస్తుంటే ఈ డబ్బులు అంతా గవర్నమెంట్కి పెద్దగా ఏదో ఇది జరుగుతుంది అని కాదు. ఇది డబ్బుల కోసం కాదు. దిస్ ఇస్ ఫర్ ద బెనిఫిషరీస్. అండ్ రికార్డ్స్లో కూడా ఇంతకుముందు కూడా చెప్పారు, గతంలో హౌసింగ్ లోన్ ఇచ్చి ఉంది, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏదైనా స్కీమ్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు అర్హత ఉండట్లేదు, లోన్ పెండింగ్ ఉంది కాబట్టి సిస్టమ్ అలౌ చేయదు. సాఫ్ట్వేర్లో ఎక్కిస్తే కూడా గతంది పెండింగ్ ఉంది, ఇప్పుడు చేయరాదు అని వస్తుంది. సో ఈ అవకాశం తోటి, ఈ వన్ టైం సెటిల్మెంట్ తోటి అన్ని కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. మనం క్లీన్ స్లేట్ అంటాం. ఆ స్లేట్ మొత్తం క్లీన్ చేయాల్సిన ఒక అవకాశం ప్రభుత్వం ఇచ్చి ఉంది. సో అవకాశం అందరూ పొందండి. దీంట్లో అధికారులు కూడా అందరూ, మీరు నిన్న మన జిల్లాలో కూడా ఒక మెగా డ్రైవ్ చేశాము. అన్ని మండలాల్లో చాలా మంచి ప్రయత్నంతో ఆల్మోస్ట్ ఒకే రోజు 4,000 మంది మనకి బెనిఫిషరీస్ ఈ స్కీమ్ మీద లబ్ధి పొందారు. అది చేసేటప్పుడు అధికారులు కూడా ఈ స్కీమ్లో ఉన్న మేలేంటి, దాంట్లో ఉన్న ఇన్సెంటివ్స్ ఏంటి అవి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప బలవంతంగా మీరు ఇది చేస్తే, ఇది ఇవ్వకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాను, మీ రేషన్ కట్ చేస్తాను, ఇలాంటి మాటలు ఎక్కడ రాకుండా క్లియర్గా వాలంటరీ, దిస్ ఇస్ నాట్ అ కంపల్సరీ కాదు. రేపు వాళ్ళు పే చేయకపోతే, ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ అవ్వకపోతే, రేపు గవర్నమెంట్ ఆలోచనలు వచ్చి మొత్తం లోన్ కట్ చేయమంటే కూడా అది ఇల్లీగల్ కాదు. దట్ ఈస్ అ లీగల్ థింగ్. సో గవర్నమెంట్ రేపు అది కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయాలు అన్నీ మనం లబ్ధిదారులకి చెప్పి, వాళ్ళకి చెప్పి, వాళ్ళకి స్కీమ్ బెనిఫిట్స్ కరెక్ట్గా అవేర్నెస్ జనరేట్ చేసి వాళ్ళు సొంతంగా స్వచ్ఛందంగా వచ్చినప్పుడు కట్టాల్సిన అవసరం ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు కూడా దీంట్లో కొంత చొరవ తీసుకుంటే ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. లాస్ట్ వీక్ ఆల్సో గౌరవ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా మంది సర్పంచులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ విషయంలో. దాని తర్వాత నిన్న జరిగిన మెగా డ్రైవ్లో కూడా దానివల్ల కొంత చలన వచ్చిందని మేము అనుకుంటున్నాము. డైరెక్ట్గా మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడటం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ మీ పలాస కాన్స్టిట్యూన్సీలో కొన్ని మండలాల్లో బాగానే చేస్తున్నారు. వజ్రపత్తులు కొంత తక్కువ ఉంది, ఇంకా నందసాల కూడా కొంత పికప్ అవ్వాల్సి ఉంది. ఇది చేసేటప్పుడు ఇంకా ఒక హ్యూమానిటేరియన్ విషయంలో నేను చెప్పాల్సింది, ఎవరైతే మరీ పూర్ ఉన్నారు, మరీ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10,000 కట్టడానికి అసలు ఛాన్స్ లేదు, అలాంటి వాళ్ళకి మనం గట్టిగా అడగాల్సిన కూడా అవసరం లేదు. బికాజ్ ఒకే టైంలో వాళ్ళు 10,000 కట్టాల్సిన పరిస్థితి లేకపోతే ఆ హ్యూమన్ విషయం కూడా మన మనసులో, మన మైండ్లో గమనించాల్సిందే. టేక్ హ్యూమన్ యాంగిల్ టు ఆల్ దిస్. బట్ ఎవరైతే కట్టగలుగుతారో, ముఖ్యంగా చెప్పాలంటే 83 నుంచి ఉన్న హౌసింగ్ డీల్ కాబట్టి చాలామంది మన ప్రజాప్రతినిధులు వాటిలో ఉండొచ్చు, చాలామంది రిలేటివ్స్ ఉండొచ్చు, చాలామంది అధికారులు సొంతంగా ఉండొచ్చు. వాళ్ళ ఖాతాలో వాళ్ళు ఫాదర్స్ డే స్కీమ్ తీసుకున్నారో అదే కంటిన్యూ అవుతుంది. అధికారులు ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు. సో పే చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లబ్ధి పొందొచ్చు. అది విషయం మీరు అందరికీ కూడా చెప్పాలి. అది ప్రయారిటీ మీద తీసుకొని బలవంతంగా ఎక్కడ కూడా లేకుండా, ఎక్కడ కూడా చెడ్డ మాట గవర్నమెంట్కి కూడా రాకుండా, గవర్నమెంట్ ఆలోచన డబ్బులు సంపాదించడం కాదు, ఇది మీ మనస్సులో పెట్టుకోండి. అది మీరు పెట్టుకుంటే ఐఎమ్ షూర్ దిస్ స్కీమ్ విల్ లబ్ధి పొందుతున్నారంటే మన దగ్గర బాగా కడతారు.
మీరు పెట్టండి అని చెప్తే ఎవరు ముందుకు రారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ బెనిఫిషియల్ టు ద బెనిఫిషియరీ. ఇది గవర్నమెంట్కి బెనిఫిట్ పెద్దగా లేదు. మీరు బెనిఫిట్ ఉంది అని ఖచ్చితంగా మెసేజ్ వెళ్తే మీ దగ్గర భార్య కట్టే వాళ్ళు ఉంటారు, మా 10,000 తీసుకోండి సార్ నేను కట్టేస్తాను. సో ఆ మెసేజ్ క్లియర్గా వెళ్ళాలి, బికాజ్ అది నిజంగా అదే కరెక్ట్ ఉంది. సో ఈ విషయం అందరూ గమనించండి. అధికారులు కూడా నేను ఐఎమ్ వన్స్ అగైన్ రిపీటింగ్, ప్లీజ్ డోంట్ యూజ్ ఎనీ కోవర్సివ్ మెజర్స్. దీంతో పాటు ఇక్కడ నేను ముందు స్టార్ట్ చేసినప్పుడే మాట్లాడాలనుకున్నాను, జస్ట్ స్లిప్ మై మైండ్. చాలా మంది సరే అనుకోకండి, అందరూ కూడా మీరు ఓమైక్రాన్ గురించి వింటున్నారు. కోవిడ్ వేరియంట్ ఓమైక్రాన్ ఇప్పుడు కొత్తగా వేరియంట్ వచ్చింది. దాంట్లో కూడా వీ హ్యావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. ఎవరైనా వితౌట్ మాస్క్ ఉండకూడదు, ఎవరైనా మీరు సోషల్ డిస్టెన్సింగ్ ఇక్కడ కూడా నేను వచ్చే ముందు కమిషనర్ గారికి కాల్ చేసి అడిగాను, ఎంతమంది ఉన్నారు, 500 కంటే తక్కువ ఉంటే నేను వస్తాను లేకపోతే రాను. అదర్వైజ్ ఐఎమ్ క్యాన్సిలింగ్ మై విజిట్, అది కూడా చెప్పడం జరిగింది. సో కమిషనర్ గారు కూడా లేదు సార్ 300-400 మెంబర్స్ ఉన్నారు అని చెప్పారు. దాంట్లో కూడా నెక్స్ట్ టైం ఏదైనా ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు పాసిబుల్ అయినప్పుడు వీ కెన్ డూ 2 రౌండ్స్ ఆల్సో. ముందు కొంతమంది 200 మంది కూర్చొని మళ్ళీ 200 చేస్తే మనం 2 సార్లు మాట్లాడాలి తప్ప, బట్ గ్యాదరింగ్ మనం తగ్గించవచ్చు. సో దిస్ క్యాన్ ఆల్సో ఇన్ష్యూర్. వ్యాక్సినేషన్ మీ ఊర్లో మీ సర్పంచెస్ ఎంపీటీస్ ఊర్లో వ్యాక్సినేషన్ ఇంకా అవ్వలేని వాళ్ళు మన జిల్లాలో చాలా మంది ఉన్నారు. కొంతమంది మైగ్రేషన్ అయ్యి ఫిషర్మెన్ సొసైటీ చాలా ఎక్కువ మంది ఈ మండలాల్లో ఉన్నారు కాబట్టి మైగ్రేషన్ అయ్యి అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటుంటే పర్వాలేదు. బట్ చాలా మంది మాకు ఎందుకు సరిది, మాకు కరోనా రాదు, మాకు సంబంధం లేదు, అలాంటి ఉన్న వాళ్ళకి ఇది ఏకైక ఆయుధం అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు ఈరోజు మనం అందరూ సిబ్బందులు మీరు అందరూ వ్యాక్సిన్ పట్టుకొని తిరిగితే కొంత కష్టపడుతున్నారు, కొంత ఇబ్బందులు వస్తున్నాయి. బట్ రేపు మీరు వ్యాక్సిన్ కాకుండా వ్యాక్సిన్ ఇవ్వకుండా కోవిడ్ 3rd వేరియంట్ వస్తే, కోవిడ్ 3rd వేవ్ వస్తే ఇదే మనుషులకి బాడీ పట్టుకొని తిరగాల్సిన వస్తుంది నేను హెచ్చరికిస్తున్నాను. సో బాడీ పట్టుకోవడం కంటే వ్యాక్సిన్ పట్టుకోవడం తిరగడం ఈజీ, చాలా ముఖ్యం. సో దానికి మీరు అందరూ కూడా కొంత చొరవ తీసుకొని మీ ఏరియాలో ఇంకా వ్యాక్సిన్ అవ్వలేదు, వ్యాక్సినేషన్ ఇవ్వలేదు ఎవరైనా ఉంటే 100కి 100% 18 years దాటిన వాడు ప్రతి ఒక్కరు. మీ అందరికీ 18 years దాటిన వాళ్ళు అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఓటర్స్ లిస్ట్లో పేర్లు ఉన్నాయి. వాటిలో ఎవరైనా మిస్సింగ్ ఉంటే, ఎవరైనా ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేని ఉంటే దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి. రాబోయే రోజుల్లో 3rd వేవ్ వస్తే మనమే ఇప్పుడు కొంత పీస్ టైంలో కొంత పని చేసి కష్టపడితే వేవ్ వచ్చినప్పుడు, పీక్ వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. సో దీని మీద కూడా అందరూ దృష్టి పెట్టండి. ఈరోజు మినిస్టర్ గారు ఈ మీటింగ్ పిలిచారు, చాలా చాలా ధన్యవాదాలు సార్. గవర్నమెంట్ ఆలోచన మన అందరికీ డైరెక్ట్గా చెప్తే ఖచ్చితంగా కొంత చొరవ వస్తుంది. సో సార్ గైడెన్స్ కూడా తీసుకొని మిగతా అన్ని స్కీమ్స్లో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఎక్కడైనా పెండింగ్ ఉన్నప్పుడు, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా స్పందిస్తూ మనం ముందుకు వెళ్దాము. ప్రతి ఒక్కరూ ఇచ్చిన గైడ్ లైన్స్, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మీ ప్రజలకి మేలు జరిగేలాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొన్న వచ్చారు ఎక్కడి నుంచో, మా కన్నీళ్ళు బయటకు తీసాము అంటే మా మాట తీరు పూర్తిగా మారిపోతుంది, తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ట్రై టు బి మోర్ లిబరల్. అండర్స్టాండ్? చెప్పండి. విషయానికి వచ్చేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది సార్, సామాన్యుడికి ఇల్లు కట్టుకొని మినిమం 4 years పడుతుంది సార్. దానికోసం బిల్స్ విషయంలో దానికి గోడకి పాకు పట్టిందని లేకపోతే సార్ మా విలేజ్ కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే తప్ప వీళ్ళు కట్టుకోలేదు సార్. కంపల్సరీ ఒక విషయాన్ని మీరు కొంచెం మీ హైయర్ డిపార్ట్మెంట్స్కి అందరికి చెప్తే మా వంతు మేము ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. సీఎంఓలో ఉన్నారు. ఆ టైంలో ఆల్మోస్ట్ 18,000 హౌసెస్ గ్రౌండ్ అయిపోయింది మనం ఎన్యూమరేషన్ చేసి 18,000 హౌసెస్. బట్ దురదృష్టంతో హౌసింగ్లో పెట్టినటువంటివి ఆ టైంలో 8,000, 9,000 పెట్టారు. దానికి అదనంగా మనకున్న హౌసింగ్ యాడ్ చేసి ఇప్పుడు మొత్తంగా మనం 15,000, 16,000 ఇల్లు ఇచ్చాం. చెప్పాము మీ ఫీడింగ్ గవర్నమెంట్ ఫీడింగ్ చెప్పాము. అప్పుడు హౌసింగ్ ఎంపీ వచ్చినప్పుడు కూడా చెప్తే ఆయన కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ముందున్న ఫీడింగ్. ఇది రిపీటెడ్లీ హౌసింగ్ ఫీడింగ్ మారటం వల్ల, మా డీఈ మారటం వల్ల వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరు దయచేసి లిబరల్గా సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. మీ రాజా ప్రాంతంలోకి మా పలాస తేడా ఉన్నాం. మేమందరూ ఇల్లు కోల్పోయాము, మేమందరూ ఆస్తులు కోల్పోయాము. నిన్ను కూడా మీరు చెప్పారు మా కోకోనట్ ట్రీస్ అని మనం ఇచ్చి చనిపోయాయి, ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి.
అంటే మా పరిస్థితి అది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా వేదన మీరు అర్థం చేసుకొని మీరు వేరేగా మీరు ఇక్కడ కూర్చొని మీరు టార్గెట్ ఇచ్చి రిజాల్వ్ చేయకపోతే హౌసింగ్ అనేది మాకు చాలా ఇబ్బంది. మాకు రీచ్ లేవు, శాండ్ తెచ్చుకోవడం కష్టం, అన్నీ కష్టమే మాకు. వాళ్ళందరికీ రీచ్లు ఉన్నాయి అటు ఇటు. కాబట్టి మీరు కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. పీడీ గారు మీరు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు, మీరు దృష్టి పెట్టి మీ డిఈని చెప్పండి, లేదంటే మాకు వేరే డిఈని వేయండి, మేము పండగలుగుతాం. ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు. ఓపెన్గానే చెప్తున్నాను ఈ ప్లాట్ఫామ్. పని చేయలేకపోతే మార్చేసి కొత్త ఏమన్నా మాకు వేయండి అంతే తప్ప ఈ సమస్యల్ని మాకు రిపీటెడ్గా చెప్పడం, మేమేదో మాట గట్టిగా మీకు అనడం మాకు కరెక్ట్ కాదు. కాబట్టి ట్రై టు బి మోర్ ప్యాషనేట్ విత్ ద పబ్లిక్. థ్యాంక్ యూ. అలాగే మనం ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా ప్రపోజల్స్ పంపితే అవి డిలీషన్ అవుతున్నాయి, కొత్త వాళ్ళ శాంక్షన్స్కి మళ్ళీ అగైన్ ఎలిజిబుల్ వస్తుంది, డిలీషన్ అవుతున్నాయి. సార్. సో పీడీ గారు చెప్పినటువంటి అంశాన్ని మనం అందరూ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఇందిరమ్మ కాలనీలో మంజూరు చేసినటువంటి హౌసెస్, ఎస్పెషల్లీ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా ఏవైతే గతంలో శాంక్షన్ చేశారో గ్రౌండ్ అవ్వలేదో వాటిని త్రూ కలెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి అప్లోడ్ చేస్తే కొత్త శాంక్షన్స్ వస్తున్నాయి. అలాగే వాటి డిలీట్ చేసి కొత్తగా పెట్టుకోవడానికి కూడాను జరుగుతుంది అని పీడీ గారు చెప్తున్నారు. అంతే కదా? ఒకసారి మీ సెక్రటరీ వాళ్ళు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ రెసిడెంట్స్కి అలాగే హౌసింగ్ సిబ్బందికి గమనించవలసిన విషయం ఏంటంటే, ఇందిరమ్మ స్కీమ్లో మనం రిజిస్ట్రేషన్ చేసాం. అలాగే నాట్ స్టాండర్డ్ కేటగిరీలో కూడా ప్రమోట్ చేసాము. వాళ్ళకి సిమెంట్ కానీ పేమెంట్ కానీ ఇవ్వనట్లయితే వాటికి మనం ప్రపోజల్స్ ఇప్పుడు మీరు మీద వాళ్ళ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఆ డీటెయిల్స్ తీసుకొని ప్రపోజల్ కానీ ఎక్స్పెండిచర్ ఏమి ఇవ్వలేదు, డిలీట్ చేయడానికి మీరు పంపితే మేము ఆ డేటాబేస్లో కలెక్టర్ గారి అప్రూవల్తో ఎడార్స్ పంపితే అవన్నీ డిలీషన్స్ అవుతున్నాయి. కానీ వాళ్ళు కొత్త స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతున్నారు సార్. ఇది ప్రొసీజర్. మీరు ఆ రకంగా ప్రపోజల్ పంపండి. చాలా మంది పంపుతున్నారు, మరి ఈ నియోజకవర్గంలో తక్కువ వస్తున్నాయి. వచ్చినవన్నీ కూడా మనం ప్రపోజల్స్ పంపి కొత్త శాంక్షన్ కూడా ప్రపోజల్ రెడీ చేస్తాం. అదే ఒకవేళ బీపీఎల్ కేటగిరీలో కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. అప్పట్లో వాళ్ళు 10 బ్యాగ్స్ జనరేట్ చేయడం జరిగింది. ఆ 10 బ్యాగ్స్ కూడా ఆ రోజు 16,000 రూపాయలు బీపీఎల్ కేటగిరీకి వాళ్ళు డీడీ కట్టేస్తే దాన్ని కూడా రిలీజ్ చేసి కొత్త హౌస్ ఎలిజిబుల్కి చేయడం జరుగుతుంది సార్. ఈ అవకాశం రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అర్థమైందా? పీడీ గారు చెప్పింది అర్థమైందా? చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. రిజల్ట్ చాలా ఇది ఒక్కొక్కటి టైలర్ మేడ్, ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క రకమైన సమస్య. కాబట్టి ఈ టైలర్ మేడ్ ఆన్సర్స్ అన్నింటికీ ఉన్నాయి. వాటి ఒక్కొక్కటి శ్రద్ధ పెట్టి మనం రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ప్రతినిధులుగా మన అందరి మీద ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం. అయితే మనం పంచాయతీలో ఆ ఊరిని సెలెక్ట్ చేసి మన పట్టణం మంజూరు చేశాం సార్. తహసీల్దార్ గారు కూడా పట్టాలు తయారు చేసి సంతకాలు పెట్టేసాం. దాని తర్వాత హౌసింగ్ వెరిఫికేషన్ 151 పేర్లు గతంలో మేము వాళ్ళకి మంజూరు చేసుకున్నాం. కాబట్టి ఈ పట్టాలు ఇవ్వకూడదని హౌసింగ్ వారు రెవెన్యూ వారికి ఆదేశించారు. రెవెన్యూ వారు ఏం చేశారంటే అవన్నీ కూడా ఆ 151 అలా కట్టడానికి ఉంచేస్తారు. నేను కూడా బాధ్యతను ఆమెకు ఎన్నో సార్లు అటంపుతులు పంచాయతీలో 6 టోటల్ 150. అయితే ఎక్కడ ఈ ఫాల్ట్ జరిగిందంటే ఇప్పుడు సార్ చెప్పిన ఫాల్ట్ ఆ ఫాల్ట్ రెక్టిఫై చేస్తే మన తహసీల్దార్ ఈజీగా ఇచ్చేయగలరు. కాబట్టి అది కొద్దిగా ఆ రెక్టిఫై అనేది మీరు క్లియర్ చేస్తే 151 క్లియర్ అయిపోతుంది సార్. తహసీల్దార్ హౌసింగ్ అందరూ కూర్చొని కాన్స్టిట్యూన్సీ లెవెల్ అలా డివిజనల్ లెవెల్ ప్రత్యేకంగా దీని మీద ఒక 2-3 రౌండ్స్ మీటింగ్ చేయాలి. ఒక రౌండ్ కూడా అవ్వకపోవచ్చు. ఫస్ట్ రౌండ్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పట్టాలు కావాలి అది తెలుసుకొని దాంట్లో ఎన్ని పరిష్కారం చేసి పట్టాలు ఇవ్వచ్చు. అది 2-3 రౌండ్స్ మీటింగ్ పెట్టుకొని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ వీళ్ళు ఇప్పుడు సర్పంచులు అప్లికేషన్ చెప్తున్నారు. ఇలాంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు చివరిలో ప్రజలు వాళ్ళు తిరిగి ఏదో సమాధానం లేకుండా ఇబ్బంది పడతారు. అది అవ్వకూడదు అంటే మండల లెవెల్ నుంచి మీటింగ్స్ పెట్టుకొని మేము రిజాల్వ్ చేస్తాం. ఏదైనా ఇష్యూస్ లేని విషయాలు ఉంటే ఇష్యూ ఉండడం అయితే అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇవ్వలేకపోతుంది, ఎందుకు హౌసింగ్ శాంక్షన్ ఇవ్వలేకపోతుంది క్లారిటీ పెండింగ్ ఫర్ నో రీజన్. అదర్వైజ్ మీ మీద బాగా వస్తుంది. మీ
టీవీలో మొత్తం వస్తుంది బయలుదేరుతుంది